నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. మొత్తం సంచలనంగా మారింది బెట్టింగ్ ప్రమోషన్ చేసిన కేసు. నిజంగా ఆ కేసులో ఎటువంటి సెక్షన్స్ వస్తా ఉన్నాయి? మరి ఆ సెక్షన్‌ల పరంగా వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటుంది? నిజంగా చట్టం ఏం చెప్తా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. మనతోని హైకోర్ట్ అడ్వకేటర్ గారైతే పప్పి గౌడ్ గారైతే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం ముందుగా సంచలనంగా మారిపోయింది ఈ కేసు. మనం బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళకి. ఎటువంటి సెక్షన్స్ పెట్టారు? ఆ సెక్షన్‌లు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? అయితే ఆల్రెడీ మనకు అందరిపైన సెక్షన్స్ అప్లై అయ్యాయి. 318 ఒకటి క్లాస్ 4 చీటింగ్ అండ్ 112 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ యాక్ట్. సో, ఈ 3 చట్టాలు బిఎన్ఎస్‌లో వస్తాయి. అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ నుంచి 3 అండ్ 3 క్లాజ్ ఏ వచ్చేసి మళ్ళీ 4 పెట్టారు. అండ్ 66 డి కూడా అప్లై చేశారు. ఇది ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ యాక్ట్. సో, ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు ఈ చట్టాలన్నీ మనకు 2023లో చేంజ్ అయ్యాయన్నమాట బిఎన్ఎస్ యాక్ట్. ఐపీసీ వచ్చేసి బిఎన్ఎస్‌గా వచ్చింది. ఇక్కడ చీటింగ్ అంటే వీళ్ళకు అప్లై అయిన సెక్షన్ వచ్చేసి చీటింగ్. ఒక వ్యక్తిని మోసపూరితంగా వాళ్ళని ఇన్‌స్టిగేట్ చేస్తూ, వాళ్ళని తప్పుదారి పట్టించడానికి, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడాన్ని ఈ ఈ దానివల్ల ఈ చి ఈ ఇది అప్లై చేశారు. అండ్ రెడ్ విత్ వచ్చేసి 112 అనేది ఏందంటే ఇట్స్ ఎ ఇది ఒక చిన్న అఫెన్సే. అండ్ ఈ సెక్షన్ ఈ సెక్షన్ ఏందంటే ఏదైనా టికెట్స్ సేల్ చేయడము, అనాథరైజ్డ్‌గా బెట్టింగ్స్ ఆడిపియడము, ఈ సెక్షన్ అప్లై చేశారు. అండ్ 49 బిఎన్ఎస్ కూడా అప్లై చేశారు దీంతో పాటు. సో, ఈ సెక్షన్ ఏందంటే అబేట్‌మెంట్ చేయడం. అబేట్‌మెంట్ అంటే వీళ్ళని ప్రోత్సహించడం. అంటే మీరిట్లా చేయండి, మీరిట్లా చేయండి, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. ఎంకరేజ్‌మెంట్ చేయడము. అండ్ కమిట్ చేయమని చెప్పేసి ఇది క్రైమ్ చేయమని చెప్పడము. సో, వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం అన్నమాట. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్ స్టార్స్ మనం చూసాం మొన్న 12 మెంబర్స్ అండ్ నిన్న అంటే గత 24 మెంబర్స్. 24, 25 మెంబర్స్ ఉన్నారు. సో, అందరికీ సేమ్ సెక్షన్స్ అప్లై అయ్యాయి. సో, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, బిగ్ బాస్ ఉన్న ఫ్రేమ్ ఉన్నారు. సో, ఈ ఈ చట్టాలే గాకుండా తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఇందులో నుంచి సెక్షన్ 3 అప్లై చేశారు. ఇదొచ్చేసి ఏందంటే ఏదైనా హౌ ఏదైనా గేమింగ్ హౌస్ ఏర్పాటు చేయడం, కండక్ట్ చేయడము. వాళ్ళకు అంటే ఇట్లా ఉంది గేము. మీరు అంటే ఈ సెక్షన్ దీనికి అప్లై అవుతుంది. 3 క్లాజ్ ఏలోనేమో మోసపూరిత వ్యాపారం అన్నట్టు. సో, అఫెన్స్ బై కంపెనీస్ అని. సో, అండ్ ఓన్లీ 4 ఏశారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 4 సెక్షన్ కూడా అప్లై చేశారు. ఇదేం చెప్తుందంటే మీకు ఈ సెక్షన్‌లో ఏదైతే గేమ్ ఏదైనా ఉండనియండి. అవును. త్రూ ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగి ఉంటే ఈ సెక్షన్ అప్లై అయితది. సో, మనం ఏ గేమ్ అయినా ఆడొచ్చు. బట్ అక్కడ మనీతో గేమ్ ఆడడం అనేది ఇల్లీగల్. ఇంకోటి వీళ్ళు ఏదైతే సెక్షన్స్ పెట్టారో, ఆ సెక్షన్‌ల మీద ఒకవేళ నిరూపణ అయితే ఎటువంటి శిక్ష పడే ఛాన్స్ ఉందంటారు? అయితే శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఏ నేరం చేసినా గూడా శిక్ష అనేది తప్పదు. బట్ ఇక్కడ ఏంది అంటే ఈ ఈ ఈ గేమింగ్ ఇప్పుడు ఏదైతే ఈ బెట్టింగ్ చేసారో దీనికి ఇంకా వెయిటేజ్ సెక్షన్స్ అనేది ఉంటే బాగుండు. అంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 అనేది మనకు ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన ఉమ్మడి. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉండే అన్నమాట. ఎప్పుడైతే స్ప్లిట్ అయినప్పుడు మనకు తెలంగాణ ప్రింట్ సేమ్ ఉండే అన్నమాట. సో, ఇదిని అప్పటి ప్రభుత్వమైన ఇప్పుడున్న ప్రభుత్వము కొంచెం ఈ ఈ సెక్షన్స్‌కి ఏదైనా వెయిటేజ్ పెంచుతూ, అయితే ఇమ్మీడియేట్‌లీగా అంటే ట్రయల్ అనేది తొందరగా జరిగేటట్టు సమ్మరీ ట్రయల్. సో, తొందరగా ట్రయల్ జరిగేటట్టు 2 ఇయర్స్ లోపు ట్రయల్ చేయడం. ఇది ఏముంటదంటే 7 ఇయర్స్ వరకు ఇది జరుగుతుంటది. వీళ్ళు 5 ఇయర్స్ లోపు, 6 ఇయర్స్ లోపు కేస్ ఏదన్నా అవ్వచ్చు అని చెప్పేసి ఉంటారు. హ్మ్. సో, ఇది సమ్మరీ ట్రయల్ తీసుకొని ఇది వచ్చేసి మా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో జరుగుతుంది. ఇది కాగ్నైజబుల్ అఫెన్స్ అన్నమాట ఇది. సో, నేరాల ఈ ఈ వీటికి గూడా శిక్ష తప్పదు. ఇది గూడా. కాకపోతే వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసు వీళ్ళు ఆల్రెడీ మంచి పాపులర్ హ్మ్, అయిపోయిన. హ్మ్, మనీ సెటిల్డ్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇది చిన్నది. ఇప్పుడు 1,00,000 ఫైన్, 2,00,000 ఫైన్స్, బెయిల్సు ఇప్పుడు ఏ లాయర్ అయినా బెయిల్ ఇప్పియడంలో ఈజీ. ఇంకోటి మేడం ఈ ప్రమోషన్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అవి ఈ రోజు వచ్చిన బెట్టింగ్ యాప్‌లు కాదు. యెస్. ఎప్పటినుండో 10 ఇయర్స్ నుండి ఉన్న బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపికు? ఎందుకు ఇప్పుడు ఇంత ఉధృత వచ్చిందనంటే ఏం చెప్తారు? అయితే ఇప్పుడు అంటే ఏందంటే,
ఈ యాప్స్ అనేది ముందు నుంచి ఉన్నాయి. హ్మ్. సో, మన ప్రభుత్వం ఇంతకుముందు ఏదైతే తెలంగాణ ప్రభుత్వమో ముందు తీసుకొని టిక్‌టాక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. హ్మ్. సో, అట్లా వీళ్ళు గూడా కొన్ని యాప్స్ ఎవరైతే మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సైబర్ క్రైమ్ వింగ్స్‌తో ఏర్పాటయ్యి వాళ్ళని ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోమని ఎవరి ఫోన్‌లో డౌన్‌లోడ్ గాకుండా అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్‌లో గూడా మనం ఏదైనా చిన్న కంటెంట్ అప్‌డేట్ చేసేటప్పుడు రిపోర్ట్ అనొస్తుంది. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఒక బెట్టింగ్ గురించి చేసేటప్పుడు యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అది కూడా ఆలోచన చేయాలి. హ్మ్. మళ్ళీ మనకది అప్‌డేట్ చేయడము ఈజీగా జరిగిపోతుంది. సో, ఈ యాప్స్ కూడా ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ ఫోన్స్ సీజ్ అయ్యాయి నిన్న మొన్న. సో, అందులో అందరి దాంట్లో యాప్స్ డౌన్‌లోడ్ అయ్యింది. అయితే ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ సైబర్ వింగ్స్, హైయర్ అథారిటీస్‌తో ఆహ్, మాట్లాడి ఈ ఈ యాప్స్ అనేవి డిలీట్ చేయడం అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్‌కి ఇంకా వెయిటేజ్ పెంచుతూ ఆల్రెడీ ఇది మనము పా పాత యాక్టే కాబట్టి ఇంకేమన్నా సెక్షన్స్ పెంచుతూ అండ్ ఇట్లా ఈ గేమింగ్ బెట్టింగ్‌లో తొందరగా శిక్ష పడేలాగా చేయాలి. అంటే ఇమ్మీడియేట్‌గా ఏదో ఏసామా లైన్‌గా బంచ్ ఆఫ్ సెక్షన్స్ కాకుండా ఇమ్మీడియేట్‌గా ఉండాలి. ఇంకోటి మేడం ఈ కేసులో ఏదైతే చూసామో, ఒక్క నిమిషానికి 90,000 ఒక నిమిషానికి లక్షలు తీసుకునే వాళ్ళు గూడా హ్మ్. ఈడీ గూడా ఎంటర్ అయింది. అవును. ఈడీ ఇలా ఎంటర్ అయింది. ఇలా ఈ అమౌంట్ తీసుకోవడాన్ని ఈడీ ఆల్రెడీ ఎలా చూస్తా ఈ ఉంది? ఈ ఈడీ ఎంటర్ అయినది వచ్చేసి 'బిగ్ బాస్' ఫ్రేమ్ విష్ణుప్రియ దాంట్లో కనిపించింది హ్మ్. మనకి. హ్మ్. సో, తన ఫోన్‌లో మనకు ఈడీ అనేది క్లియర్‌గా కనిపించింది. సో, ఇది ఇది మొత్తం ఆన్‌లైన్ గేమ్స్ కదా! వీళ్ళు ఆన్‌లైన్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు వేరే స్టేట్‌లో ఉంటారు. హ్మ్. వీళ్ళిక్కడ. మన ఆడేవాళ్ళు వేరు. ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు? ఎవరైతే యంగ్ స్టార్స్ సఫర్ అయిపోతున్నారు. సో, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తారు. డబ్బులు తీసుకుంటున్నారు. ఆహ్, ఫ పేమెంట్ అయితే ఫుల్ అంటే మీరన్నట్టు ఒక 1 మినిట్‌కి 10,00,000లో గూడా తీసుకున్నారు. ఇప్పుడు హ్మ్. విష్ణుప్రియ 10,00,000 అట్లా తీసుకున్నట్టు ఆమె ఫోన్ ట్రాన్సాక్షన్‌లో కనిపించింది. అండ్ మోర్ ఓవర్ కొంతమంది అయితే నేను నేరం చేయలేదు అని జెప్పేసి అది చేశాను. బట్ కానీ ఇది సారీ అని చెప్తా ఐ ఉన్నారు. యామ్ సారీ ఫర్ థిస్ అని జెప్తున్నారు. హ్మ్. అంటే అది చెల్లదు గదా! ఇప్పుడు నేరం జేసినాక నేను అన్నప్పుడు ఆమెనే ఎవిడెన్స్ చూపిస్తుంది కోర్ట్‌కి. హ్మ్. అంటే నేను జేసినా, కానీ ఇది తప్పయింది అని చెప్తుంది. కానీ అట్లా ఉన్నప్పుడు శిక్షలు తగ్గయి గదా! ఆమెనే మనకు ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇంకోటి మేడం మనిషికి ఒక ఆశ ఉండొచ్చు. కానీ వీళ్ళు అత్యాశకెళ్ళేసి ఇక్కడ అమాయక ప్రజల ప్రాణాలు దాదాపుగా అన్‌అఫిషియల్‌గా మనకి లెక్కలైతే తెలియదు గానీ అఫిషియల్‌గా ఎవరు చెప్పలేదు. 1000కి పైన ప్రాణాలు పోయాయని చెప్తా ఉన్నారు. అవును. ఆ ప్రాణాలకి బాధితులు ఎవరు? అసలు ఎందుకు ఇంత ఘోరం జరిగిందనంటే చట్టం పరిధిలో ఏం చెప్తారు? అయితే వీళ్ళు వేలల్లో, లక్షలలో డబ్బులు తీసుకుంటున్నారు. యాక్చువల్‌గా వీళ్ళు ఎవరైతే యాంకర్స్, యూట్యూబర్ స్టార్స్ ఫస్టు షైన్ అయిపోతారు. వీళ్ళకు వేరే ఛాన్సెస్ ఉండయి. ఇంకా వీళ్ళకేం వర్క్స్ ఉంటాయి చెప్పండి? హ్మ్. వేరే ఉండవు. వీళ్ళు లగ్జరీస్‌కి అలవాటు పడిపోతారు. లగ్జరీస్‌కి అలవాటు పోయి ఇంకా ఇల్లీగల్‌గా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు. సో, వీళ్ళకు కఠినంగా శిక్ష పడేలాగా ఏదైతే ఉందో సెక్షన్స్ మార్చడము, లైక్ వీళ్ళకు కొంచెం వెయిటేజ్ పడే సెక్షన్స్ అండ్ సమ్మరీ ట్రయల్స్ చేయడము తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో. వీళ్ళకి ప్రధానంగా పోలీసుల నుండి ఎదుర్కొనే సవాళ్ళేంటి? అసలు పోలీసు వాళ్ళ దగ్గరికి వీళ్ళకు విచారణ చేపడతామన్న యెస్. విష్ణుప్రియ గాని వీళ్ళంతా నిన్న నోటీస్‌లు పంపించారు. దాదాపుగా ఒక 5 అవర్స్, 6 అవర్స్ దాకా పోలీస్ హ్మ్. స్టేషన్‌లో స్పెండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి విచారణ ఉండబోతా ఉంది? వాళ్ళకి అందరికీ ఆల్మోస్ట్ ఇప్పుడు రీతు, రీతు చౌదరి. రీతు చౌదరి అండ్ విష్ణుప్రియకు మీరన్నట్టు ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో, ఇన్వెస్టిగేషన్‌లో ఒప్పుకున్నారు గూడా వాళ్ళు. హ్మ్. ఎందుకంటే అప్ టు డేట్ వాళ్ళ ఫోన్ ట్రాక్స్‌లో యాప్స్, ట్రాన్సాక్షన్స్ మీరన్నట్టు ఈడీ హ్మ్. ఎవ్రీథింగ్ వీళ్ళు కలెక్ట్ చేశారు హైర్ అథారిటీస్ వాళ్ళు. సో, ఏందంటే వీళ్ళకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయిందింకా. అవును. ఇంకా అంటే పోలీస్ సిస్టమ్ అనేదేందంటే పోలీస్ స్టేషన్‌లో వాళ్ళేం జేస్తారు, ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్ జేయడం, ఇన్వెస్టిగేషన్ జేయడం. ఆఫ్టర్ దట్ కోర్ట్‌లో జరుగుతుంది ఇది అంట. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో ఇది జరుగుతుంది. ఇంకోటి మేడం బెట్టింగ్ యాప్‌లకి ఏదైతే పర్మిషన్ ఇవ్వడం గాని, లీగల్‌గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ నుండే మాకు అప్రూవల్ వచ్చింది కాబట్టి మేము బెట్టింగ్ చేసాం. అంటే దగ్గుపాటి రానా గావచ్చు, యెస్. దేవరకొండ గావచ్చు, ప్రకాష్ రాజ్ గావచ్చు. గవర్నమెంట్ నుండి అప్రూవల్ వచ్చింది కాబట్టే చేసినామని చెప్తా అంటే ఉన్నారు. గవర్నమెంట్ నుంచి లీగల్‌గా ఎట్లా అప్రూవల్ వచ్చింది? ఎక్కడనన్నా రాసారా? అంటే ఇప్పుడు మన గేమింగ్ యాక్టే ఉంది. హ్మ్. అందులో ఎక్కడ గూడా లేదు గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలి అని జెప్పి. లేదంటే భారత రాజ్యాంగంలో ఎక్కడనన్నా రాసిర్రా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అని జెప్పి. సో, ఇక్కడ మనం ఏంది అంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో గ ఇ ఇది ఇ ఇది మొత్తం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. అవును. అంటే వాళ్ళే ముందుకొచ్చి దీన్ని ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకునేలాగా
ఒక ముందడుగేయాలి. ఇంకోటి మేడం అంటే ఇందాక మీరైతే ఎక్కడ రాసిపెట్టి ఉంది గవర్నమెంట్ అని హ్మ్. అన్నారో, మెట్రో మన హైదరాబాద్ మెట్రో రైల్ పైన గూడా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కి సంబంధించిన స్టిక్కర్స్ అతికించి ఉండడం అయితే జరిగింది. ఆ! దీని మీద గవర్నమెంట్‌కి చట్టం ఏం చెప్తా ఉంది? అంటే యాక్చువల్‌గా ఇప్పుడు గవర్నమెంట్ అనేది వాళ్ళు గూడా డైరెక్ట్‌గా మనకేం చెప్పరు. మీరు చెయ్యండి అని జెప్పేసి. ఇప్పుడు మనం గవర్నమెంట్‌ని బ్లేమ్ చేసేది ఉండదు. హ్మ్. అయితే ఇది ఇన్ జనరల్‌గా ఏమైపోయిందంటే, ఇది ఒకరి నుంచి ఒకరికి ఏందంటే, ఇదేనేమో అందరూ చేస్తున్నారు గదా! అని అంతే తప్పించి మనం గవర్నమెంట్‌ని బ్లేమ్ చేయడం, వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు. అది పెట్టిరోచ్చు. దానికి గూడా యాక్షన్ అయితే సివియర్‌గా ఉంటుంది. ఆహ్, ఆల్రెడీ వీళ్ళందరూ బుక్ అయినారు గాబట్టి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సైబర్ క్రైమ్ వాళ్ళు అన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అది గూడా ఎవరు చేశారనేది బయటకొస్తుంది. ఇంకా మీ అంటే ఇదేదైతే బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన కాంచెలి మీరేమన్నా అడ్వకేట్‌లో మీ అసోసియేషన్ ఏమన్నా అంటే సమాజం కోసం ఏమన్నా చేయాలని మీరేమన్నా అనుకున్నారా అసలు? ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోతా ఉన్నాయి. హ్మ్. దీన్ని గూడా అరే! మనం గూడా ఈ విధంగా ముందుకెళ్తే బావుంటదని అడ్వకేట్ ఏమన్నా అయితే అనుకున్నారా? మేమైతే అనుకున్నాము అంటే ఈ చట్టాలే ఇవే కాకుండా ఈ సెక్షన్సే కాకుండా కొంచెం సివియర్‌గా ఉండే సెక్షన్స్ ఏమైనా అప్లై చేయొచ్చు. అంటే వీళ్ళకు అవగాహన ఉంది. ఈ ఇవి ఈజీగా బయట పడొచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేరం చేసేవాడికి నేరం దొరికినంక దొంగ మనం అనుభవిస్తామని తెలిసే ముందుకొస్తారు. హ్మ్. వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు భయంతో ఉన్న వాళ్ళకి భయముంటుంది గానీ, ఆల్రెడీ అలవాటు అయిన వాళ్ళకి ఈ సెక్షన్‌లు చిన్నవి అన్నమాట. హ్మ్. సో, ఏదైతే మేమైతే ఏం చెప్తున్నామంటే సివియర్‌గా చట్టాలు రావాలి. మేము తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లో అయితే ఒక వెయిటేజ్ ఉన్న సెక్షన్స్ అయితే పెట్టాలి. ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకోవడము. ఇప్పుడు ఎన్‌డీపీఎస్ యాక్ట్ ఎంత సివియర్‌గా ఉంటుంది. హ్మ్. బేసిక్‌గా అది చాలా తొందరగా తగ్గింది మీకు గాంజా ఇట్లాంటివి మనకు ఇప్పుడు కనిపించట్లేదు. అవును. అండ్ మోర్ ఓవర్ మనకు 90స్‌లో అంటే మనం మనం ఇవి ఇన్నది 90స్‌లో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో రేస్ కోర్ట్స్ అప్పట్లో ఉండేవి. హ్మ్. చాలా మంది కుటుంబాలు నాశనమైనాయి అప్పుడు. అవును. సో, మన ఏదైతే ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ముందుకొచ్చి ఇవన్నీ బ్యాన్ చేశారనమాట అప్పట్లో. ఇంకొక విషయం మేడం దీని ఎనకాల చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వాళ్ళు గూడా హ్మ్. ఉన్నారు. కానిస్టేబుల్ లాంటి వాళ్ళు గూడా యాహ్! యాహ్! పలువురున్నారు. వాళ్ళని ఎలా చూస్తది ఈ చట్టం? అయితే పోలీస్ వాళ్ళంటే అది ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. డ్రెస్‌లో తను హ్మ్. ఆహ్, ఉండి ఇది గూడా ప్రమోట్ ఉంది చేశారు. చేశారు. అంటే ఇక్కడ ఏమైతుందంటే పోలీసు ఆఫీసరే డ్రెస్‌లేసుకోవడము ఇదుంది. ఇప్పుడు మనకు మూవీస్‌లో గూడా కొన్ని కొన్ని డ్రెస్‌లేసుకొని అన్నీ చూపిస్తారు. అవును. ఒక హీరో డ్రెస్ ఏసుకొని డాన్స్ జేయడము, ఇది ఫస్ట్ మూవీస్ నుంచే వచ్చింది. మనకి ఇండస్ట్రీ నుంచే అన్నీ ఇప్పుడు ఒక హీరో ఏసుకొని, మందు బాటిల్ పట్టుకొని, ఒక ఒక దాబాలో కూర్చొని డాన్స్ చేయడం ఇదంతా మనం చూస్తుంటాము. అవును. వీళ్ళనుకుంటారు హీరోని మైండ్‌లో పెట్టుకొని మనం గూడా రియల్ లైఫ్ అక్కడ చేసింది పోలీస్ ఆఫీసర్. నార్మల్ వ్యక్తి డ్రెస్ ఏసుకోవడంలో తప్పు లేదు. హ్మ్. నార్మల్ వ్యక్తి ఏసుకొని చేయడంలా కానీ ఆయనకు గూడా సివియర్‌గా పనిష్మెంట్ ఉంటది. అంటే ఒక డ్రెస్ కోడ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెన్స్ ఒక ప్రొఫెషనల్‌ని ఎంచుకునేటప్పుడు దాని డ్రెస్‌కి ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి. దాని డ్రెస్ కోడ్‌కి వాల్యూ ఇచ్చిన తర్వాతనే మనకు ఆ ప్రొఫెషన్ విలువ అనేది పెరుగుతుంది. ఇంకోటి మేడం ఇందాక మీరన్నట్టుగానే ఈ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అంత హ్మ్. పెద్ద సెక్షన్స్ గాదు. అంటే ఎక్కువ వెయిటేజ్ ఏం లేదు. అంటే బేసిక్‌గా ఎళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు. అవి అండర్ 7 ఇయర్స్ అన్ని సెక్షన్స్ కాబట్టి 5 ఇయర్స్, 6 ఇయర్స్ వరకుంటాయి. ఒకవేళ ఎప్పుడు నష్టపరిహారంతోని క్లోజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నష్టపరిహారంతో ఉంటది. ఇప్పుడు ఫైన్ గూడా పడింది. హ్మ్. ఫైన్ వాళ్ళకి పెద్ద ఇదా? అవును. ఇప్పుడు సెలబ్రిటీస్‌కి వాళ్ళు 10,00,000, 20,00,000 తీసుకున్న వాళ్ళకి రూ. 1,00,000 ఫైన్ అనేది కామన్ అది. కామన్. ఆ! అట్లా. ఇంకోటి మేడం ఈళ్ళకి ఒకవేళ పడితే ప్రధానంగా ఒక జైలు శిక్ష ఎయాలంటే ఎన్ని సంవత్సరాల వరకు పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది? ఆల్రెడీ మీకు నిన్న 'శ్యామల' గారిది హైకోర్ట్‌లో మీకు ఐడియా ఉందో హైకోర్ట్ లేదో అవును. పిటిషన్ నో అరెస్ట్ పిటిషన్ పిటిషన్ వచ్చింది. ఏసారు. ఆర్టికల్ 22 ప్రకారం ఇదేంటంటే యాక్చువల్‌గా ఈమెకు కోర్టు నో అరెస్ట్ అని చెప్పేసిందనమాట. హ్మ్. హైకోర్ట్ నిన్న అవునవును. ఇచ్చింది. ఏదున్నా గూడా ఇప్పుడు అరెస్ట్ అనేది 24 అవర్స్ మనకు ఏదైతే ఉందో పర్సన్‌ని 24 అవర్స్‌లో తీసుకొని రావాలి. ఇంటరాగేషన్ చేయాలి. అవును. వాళ్ళందరికీ నోటీసులు ఒక సమయానికి అందాలి. ఇదంతా పోలీస్ ఆఫీసర్స్ చెక్ జేసుకోవాలనమాట. ఇంకోటి ఫైనల్‌గా మేడం ఇప్పుడు ఆ సెలబ్రిటీలో ప్లేస్‌లో ఒక ధనికుడో లేకుంటే ఎవడో ప్యూర్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకొనెళ్తారు. ఎందుకు సినిమా హీరోలు, ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి ఆలస్యం చేస్తా ఉన్నారా? లేకుంటే ఎందుకింత ఆలస్యం చేస్తా ఉన్నారు? ఎందుకు
వాళ్ళని నోటీసులు ఇచ్చేసి అంత టైం ఎందుకు స్పెండ్ చేస్తా ఉన్నారు? తీసుకెళ్ళి అయితే అరెస్ట్ చేయొచ్చు కదా! అంటే. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎవరికైనా ఉంటుంది. వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు నార్మల్ వాళ్ళని కాదు. అంటే వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రదేశంలో ఉంటారు. లైక్ షూట్స్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకేమైనా టైం వల్ల ఉండొచ్చు. వాళ్ళేమైనా పోలీస్ వాళ్ళకి చెప్పుండొచ్చు కాల్స్‌లో. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. 'రానా' గారు ఉన్నారు కాబట్టి వాళ్ళేదైనా అంటే నార్మల్‌గా పోలీసు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయినాక ఆయన 4 రోజులకొస్తా అంటే అట్లా చట్టంలో ఎక్కడ గూడా లేదు. హ్మ్. వితిన్ 24 అవర్స్‌లో వచ్చేసేయాలి. అంటే 24 ఎఫ్ఐఆర్ బుక్ అయినాక 24 అవర్స్‌లో రావాలి. ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు కోర్ట్‌కి. అది పోలీస్ వాళ్ళకి. నేను ఓకే. సో అండ్ సో ప్లేస్‌లో ఉన్నాను. ఇంకోటి 'రానా' పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఓకే. ఫైనల్‌గా మోసపోయిన వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇలా మోసపోయిన. మోసపోయిన వాళ్ళకైతే ఇది ఫస్ట్ ఇంకా ఇది వాళ్ళే అర్థం చేసుకోవాల్సిందేందంటే, మోసపోయిన వాళ్ళు ఎవరైతే యంగ్ స్టార్స్ ఇప్పుడు వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. అబైట్ చేస్తుంటారు మిమ్మల్ని. సో, మీరు దానికి గురయ్యి, మీ ఫ్యామిలీస్‌ని సఫర్ చేస్తూ, సూసైడ్స్ చేసుకొని, రేపు మీకు ఫ్యూచర్ లేకుండా కాకుండా, మీరు ఏదున్నా గూడా మీ స్కిల్స్‌ని ఉపయోగించుకొని, మీరు ఎక్కడైనా అంటే చిన్న జాబ్ అయినా గూడా మీరు స్లోగా ఎళ్తే ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో, దీనికి అలవాటయిపోయి మీ ఫ్యామిలీ సఫర్ అయ్యేలాగా చూసుకోకండి. మేడం, ఈ కేసు ఎవరైతే వీళ్ళున్నారో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒకసారి మీ కాడికొస్తే మిమ్మల్ని అప్రోచ్ అయితే బెయిల్ లాంటియి ఇప్పించే ప్రయత్నం చేస్తారా? అయితే ఆల్రెడీ యూట్యూబర్ స్టార్స్ అంటే మా అడ్వకేట్ అసోసియేట్స్ ఆఫీసెస్ ఉంటాయిగా కొంతమంది అంటే కాల్స్ వచ్చినట్టున్నాయి. సో, ఇది బెయిల్ అనేది ఎవరికైనా ఈజీగా వస్తుంది. ఇప్పుడు లాయర్‌లు ఉన్నదెందుకు? హ్మ్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏసే ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో దాని నుంచి రిలీఫ్ ఇవ్వడము. ఆ! ఇప్పుడు బెయిల్ అనేది ఎవరికైనా ఈజీ అది. కాదు మేడం. బెయిల్ ఇప్పిస్తా అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఎట్లా ఫైట్ చేస్తారు? అంటే ఎవరైతే అన్యాయంగా బలైపోయారో వాళ్ళ ఆ! గురించి. ఇప్పుడు వా ఇప్పుడు అన్యాయంగా బలైపోయిన వాళ్ళు సెల్ఫ్‌గా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకరు చెప్తే చేయడం గాకుండా, మీరు ఇన్‌ఫ్లూయెన్స్ కావొద్దు. హ్మ్. ఇప్పుడు చాలా చెప్తారు ఇన్‌ఫ్లూయెన్స్ కావొద్దు. ఇప్పుడు ఇప్పుడు వా వా మీరే అనుభవిస్తారు గదా! ఫ్యూచర్. హ్మ్. అంటే ఇప్పుడు ఈ చట్టంలో ఏవైతే కేసెస్ అవైతే ఉన్నాయో బెయిల్ ఇచ్చే సెక్షన్స్ ఏమంటారు అవి? ఏవి ఇవన్నా? ఈ రోజు ఎవరి బెయిల్ వచ్చేస్తుంది నాన్ అట్లేం లేదు. బెయిలబుల్ లాంటివి ఏం ఆ! లేవంటారా? లేదు లేదు. బెయిల్స్ వచ్చేస్తాయి. ఇవి అన్నీ అండర్ 7 ఇయర్స్ కాబట్టి వచ్చేస్తది. అట్లేం లేదు. బెయిల్ ఓకే. ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళకి శిక్ష పడింది. కొంచెం ఏదన్నా అది పై ఇంకొంతమంది దుబాయ్ లాంటి ప్రదేశాలకి అండర్ కవరేజ్ ఎళ్ళిపోయినట్టు గూడా తెలుస్తా ఉంది. అంటే అవును. ఏదో పేర్లు ఆ! విన్నాము. పారిపోయారనాలా? హ్మ్. లేకుంటే దాసుకుంటురనాలా? ఏమనాలో తెలియట్లేదు గానీ, ఇలా ఎళ్ళిపోయిన వాళ్ళకి చట్టం పరిధిలో ఇంకా ఏ విధంగా ఉంటది? అయితే ఎప్పుడు గూడా ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయినాక పోలీస్ స్టేషన్ రావడం చాలా బెటర్. ఇప్పుడు మీరు వెళ్ళడం వల్ల మళ్ళీ పోలీస్‌కి ఒక పని పెట్టి మళ్ళా ఇదంతా టైమ్ వేస్ట్. ఒకసారి మనము పోలీస్ వాళ్ళైతే మనం కొట్టరు, చెయ్యరు కాబట్టి మీరు మీరు ఇప్పుడు మీ మీ పైన కేసయింది. యూ ఆర్ నాట్ అక్యూజ్డ్ ఇప్పుడు. అంటే ఇమ్మీడియేట్‌లీ మీరు దానికి నేరస్తుడు గారు. మీ కోర్టుంది. మీకు కోర్ట్‌లో ఇప్పుడు ఏదైతే ఉందో నడుస్తుంది ట్రయలు. మీరు నిజంగా నిజాయితీగా ఉంటే మీరు కోర్ట్‌కి రండి. ప్రెజెంట్ కండి. మీరు నిరూపించుకోండి. ఇంకొక విషయం మేడం. ఒక కేస్‌లో చూస్తే ఏ1, ఏ2, ఏ3 అట్లా మనం చెప్పుకోవచ్చు. హ్మ్. కానీ ఇక్కడ 25 మెంబర్స్ ఒక దగ్గర, 11 మెంబర్స్ ఒక దగ్గర, ఇలా పలుగురు ఇంకొక పొలిటికల్ లీడర్ గూడా ఒక 3 మెంబర్స్ మీద హ్మ్. మళ్ళీ ఈరోజు ఎఫ్ఐఆర్ అవును. ఫైల్ చేశారు. అంటే ఈ విధంగా చూస్తే మరి ఏ1గా ఎవరు తీసుకుంటారు? ఏ2 అట్లా ఇయన్నీ ఎలా ఏ1, ఏ2 ఇందులో ఇండివిడ్యువల్ గేమ్. ఇండివిడ్యువల్. ఇప్పుడు ఎవరిది వాళ్ళు ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనే పర్సను ఇప్పుడు ఆయన ఆయన డబ్బులు ఆయన తీసుకోవడం ఇది ఇండివిడ్యువల్‌గా ఏసారన్నమాట. ఓకే. ప్రతి హ్మ్. ఒక్కరికి ఇండివిడ్యుయల్‌గా ఉండబోతా ఉందా? ఇండివిడ్యుయల్‌గా ఏసారు. ఎవరికి వాళ్ళకి సెక్షన్ అన్నమాట. అందరూ ఒక చోట ఉండి అందరూ గ్రూప్‌గా చేయలే గదా! ఇది. హ్మ్. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఒక నలుగురు కలిసి గ్రూప్‌గా చేయలే. ఎవరిది వాళ్ళు పెట్టేసుకొని ఫోన్ చేశారు. ఇంకోటి ఈ ప్లాట్‌ఫార్మ్ మనం చూసుకున్నట్లయితే విదేశీ సంబంధించిన ప్లాట్‌ఫార్మ్‌లే మనకెక్కువ కనబడతా హ్మ్. ఉన్నాయి. కాకుండా మన దగ్గర మొత్తం ఈ డబ్బుల కోసం ఆశగా వెళ్ళిన వాళ్ళు అని కనబడతా ఉంది. మేము గూడా మోసపోయామని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళు గూడా హ్మ్. మేము గూడా తెలియక మోసపోయామని చెప్తా ఉన్నారు. అంటే ఇదెలా హ్మ్. చూస్తారు? అంటే మోసం వాళ్ళకి తెలుసు. ఇల్లీగల్‌గా డబ్బొస్తుందని తెలుసు. హ్మ్. తర్వాత మోసపోయాము మేము గూడా అంటే శిక్ష అనుభవించాల్సిందే. అది మోసపోయామంటే ఒక మర్డర్ చేసిన తర్వాత నేను తప్పుగా చేశానని జెప్పేసి అది శిక్ష పడకుండా ఉండదు గదా! అవును. కంపల్సరీ యూ ఆర్ ద పనిషబుల్. ఓకే.
చూసారు గదా! ఏ బెట్టింగ్ యాప్ అయినా గాని మీ పైన ఆధారపడుతుంది. ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని తెలుసుకొని మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మీ ప్రాణాల మీదకి పెనుముప్పైతే తీసుకురావద్దని చట్ట పరిధిలో ఉన్న ఏవైతే లొసుగులు గావచ్చు, లేకుంటే చట్టంలో అందరికీ సమానమే అన్నట్టు గూడా చెప్తా ఉన్నారు. ఇవన్నిటి గూడా ఆలోచించుకొని మీరు బెట్టింగ్ లాంటి జోలికెళ్ళొద్దన్నట్టు గూడా మేమైతే కోరుకుంటా ఉన్నాం. మరొక గెస్ట్‌తో మరో మీ ముందుకొస్తా. సైనింగ్ ఆఫ్ మీ అనిల్.